చూడండి, ఈరోజు మీకు ఒక మంచి జ్యువెలరీ సెట్ అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ సెట్ నేను చూపిస్తాను. చాలా బాగుంటుంది. చాలా జ్యువెలరీ సెట్లు చూసి ఉంటారు, కానీ నా దగ్గర ఉన్న ఈ సెట్ చాలా డిఫరెంట్ అండి. ఇది ఇంతవరకు ఈ క్వాలిటీ నేను ఎక్కడా చూడలేదు. చాలా మంది నా దగ్గర ఉన్న ఈ సెట్ని చూసి అడుగుతారు ఎక్కడ కొన్నారు అని. కానీ నాకు ఒక మారోడి ఆయన ఎక్కడి నుంచో తెప్పించి ఇచ్చారండి. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ వెళ్ళింది. బట్ ఏంటంటే రేపు 2026 వస్తే ఇంచుమించు 10 years అవుతుంది నేను తీసుకొని. స్టార్టింగ్ అనమాట. 1 గ్రామ్ గోల్డ్ ఇంచుమించు ఇంట్రడ్యూస్ అవుతున్న టైంలో నేను తెప్పించుకున్నాను. వాళ్ళు ఎక్కడో దూరం నుంచి తెప్పించి ఇచ్చారు నాకు. చూడండి, మొన్న నేను లక్ష్మీదేవికి ఈ హారం నెక్లెస్ వేసి అలంకరించుకున్నాను. పూజలోని హైలైట్ అంతా ఈ రెండేనండి. అందరూ గోల్డా అని అడిగారు. సరే, దీనికోసం మీకు ఒక వీడియో చేసి పెడదాం, సరదాగా చూస్తారు అందరూ అని చెప్పి చేస్తాను. చూడండి ఎంత బాగుంది అసలు నెక్లెస్. అలాగే హారం చూడండి ఎంత చక్కగా. ఇప్పటికి ఒక స్టోన్ 10 years అయిందండి. ఇది బాగానే వాడేమో. ఒక స్టోన్ కానీ ఎక్కడ ఏం పడలేదు. ఇక్కడ వాడు పెద్దవి బీడ్స్ ఇచ్చాడండి. ఇక్కడ గ్రీన్ కలర్ బీడ్స్ చాలా పెద్దగా ఉంటాయి కదా, మీకు ఐడియా ఉంది కదా. ఈ సైజ్ బీడ్స్ ఇస్తాను నేను అన్ని అదిగోండి ఇక్కడ ఉన్నాయి ఆల్మోస్ట్. చూడండి ఇక్కడ మీకు తెలిస్తే రెడ్ బీడ్. అలాగే కొన్నిటికి వాడు రెడ్ గ్రీన్ కూడా కలిపి ఇచ్చాడు. నెక్లెస్కి హారంకి వడ్డానికి కూడా. నాకు ఎందుకు కొంచెం ఆకువాడగా అనిపించి నేను వడ్డానంకి ఇదిగోండి ఇది హారము నెక్లెస్, అలాగే ఇది అరవంకీలు 2 ఇచ్చాడు, దండవంకీలు, అలాగే పాపిడి చైన్ ఇది, అలాగే చెవులవి. ఈ మొత్తం ఇవన్నిటికీ కూడా వాడు ఈ విధంగా ఇచ్చాడు. కానీ నాకు ఎందుకు కొంచెం హెవీ అనిపించి అవన్నీ నేను తీసేసాను అనమాట. సో అప్పుడు సింపుల్ గా ఇవే అట్రాక్ట్ అయ్యానమాట. చూడండి వడ్డానం ఎంత క్యూట్గా ఉంది అసలు. చాలా హెవీగా. అందరూ పొరపాటును కూడా నేను కాదు అన్న కూడా ఎవరు ఒప్పుకోరండి. మీరు అబద్ధం ఆడుతున్నారని అంటారు. కాదండి, ఇది 1 గ్రామ్ జ్యువెలరీ కన్నా కొంచెం ఎక్కువ అండి ఇది. అందుకు ఇది ఎప్పటికీ షైనింగ్ ఇంకొక 20 years అయినా ఇది ఇలానే ఉంటుంది. కాకపోతే మనం స్టోర్ చేసుకునే విధానం అంటే దాచుకునే విధానం కూడా అంతే బాగుండాలి. వాడు నాకు 10 years బ్యాక్ ఈ థర్మాకోల్ షీట్లలో పెట్టి దీనికి అటాచ్ చేసి ఇస్తారు కదా, అలానే పెట్టించారు. చూసారా, జడబిల్లలకు ఒకటి, అలాగే హారము నెక్లెస్కి, పాపిడి చైన్, దండవంకీలకి, చెవులకి అన్నిటికి కలిపి 2 ఇచ్చాడు. వాటికి గాను అదే కవర్స్ చూడండి ఈ కవర్స్లో పెట్టి ఇచ్చాడు. కవర్స్ చిరిగిపోయి కానీ నేనైతే ఈ కవర్స్ని పడేయలేదు. మెయిన్ అంటే ఈ స్టోర్ చేస్తే ఈ కవర్సే మెయిన్. చూడండి ఎంత బాగున్నాయి. జడబిల్లలు చూడండి ఎంత బాగున్నాయి, మీకు చూపిస్తాను. ఇవి 12 జడబిల్లలు ఇచ్చాడండి వాడు. నేను ఒక 2-3 మిస్ అయిపోయాయి, నా దగ్గర మిగిలాయి. చూడండి అసలు ఎంత క్లాస్గా ఉన్నాయి అసలు. ఏ రకంగా కూడా ఎవరు కూడా అందుకే నమ్మరండి ఇది గోల్డ్ కాదు అంటే. అయితే 1 గ్రామ్ గోల్డ్ కంటే కొంచెం ఎక్కువ అండి. దీని కాస్ట్ కూడా ఎక్కువే. నాకు పర్టికులర్ ఇప్పుడు గుర్తులేదు, కానీ జనరల్గా ఇప్పుడు మనం పర్చేస్ చేస్తున్న వాటికన్నా కొంచెం ఎక్కువ కాస్ట్తోనే కొన్నాను. ఇది పెట్టినందుకు డబ్బులు ఎప్పుడు బాధపడలేదు. ఆ రేంజ్లో ఇది మాకు సపోర్ట్ చేసిందండి. చాలా క్యూటే కాదు అసలు. ఈ 2 వేస్తే అసలు ఎంత అందంగా ఉంటుందంటే అందరూ అడిగేవారు మీరు నిజంగానే గోల్డ్ కొన్నారు అబద్ధం చెప్తున్నారు. సరే ఒకసారి వీడియో చేసి పెడదాం, జనాలు నమ్మించాలని కాదు, కానీ ఒకవేళ ఎవరైనా పర్చేస్ చేసుకుంటే ఇలాంటి ప్రోడక్ట్ క్వాలిటీని చెక్ చేసి కొనుక్కుంటారని నేను ఈ వీడియోకి చేయడానికి కారణం అన్నమాట. అలాగే నా దగ్గర జ్యువెలరీ ఉందని కూడా మీకు తెలుస్తుంది సరదాగా ఊరికే. అదనమాట విషయం. మొన్న లక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు లక్ష్మీదేవికి అలంకరించుకున్నాను నేను. ఒక పాపిడి చైన్ ఒకటి, ఇది సరదాగా ఇది ఒకటి పెట్టుకున్నాను తల్లికి. అలాగే ఈ నెక్లెస్, హారము ఈ 2 వేసానండి. స్టెప్ బై స్టెప్ వేసేసరికి అందరూ గోల్డా అని వచ్చే ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే మాట అనమాట గోల్డా అన్న మాట తప్ప మరి కాదు అన్నా మ్యాక్సిమం ఎవరు నమ్మలేదు. చూడండి నేను లక్ష్మీదేవికి ఈ రకంగా డబల్ టేప్ ఉంది చూడండి. ఈ రకంగా డబల్ టేప్తోనే సెట్ చేసుకొని తల్లికి వేసుకున్నాను అనమాట. అదనమాట ఇలాగా. చూడండి ఎంత బాగుంది కదా అసలు. ఎంత బాగుంది చూడండి అసలు హారం. మనం ఇలాంటివి బంగారం పెట్టి కొనలేము, కానీ బంగారానికి బాగా దగ్గరగా ఉండే రకాన్ని మనం చూసి 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కొని మనకున్న చిన్న చిన్న కోరికలు తీర్చేసుకోవచ్చు అని. అందులో ఇప్పుడు బంగారం రేటు మరి చెప్పక్కర్లేదు కదా, అందరికీ తెలిసిందే. ఆకాశానికి కట్టుకొని ఉంది బంగారం రేటు. సో ఇప్పుడు సామాన్యులకు మాత్రం కుదరదు బంగారం కొనుక్కోవాలి, కోరికలు తీర్చుకోవాలంటే. సో చూడండి ఎంత బాగుందో. నా దగ్గర ఉన్న ఈ జ్యువెలరీ సెట్ నేను లక్ష్మీదేవి నేనైతే ఎప్పుడు వేసుకో. అయితే ఇప్పుడు మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మంచి క్వాలిటీ చెక్ చేసుకొని మీరు 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీ చెక్ చేసుకోండి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అదే. చూడండి 2 అరవంకీలు వచ్చాయని చెక్కాన. అలాగే జడబిల్లలు ఒక 12 ఇచ్చాడు వాడు. ఇవి రిమైనింగ్ అనమాట. చూడండి ఇది వడ్డాను ఎక్స్టెన్షన్ చూడండి ఎంత బాగుందో. ఎంత అసలు స్ట్రాంగ్గా ఉన్నాయి హుక్స్. నేను కొంచెం తాడు ఎక్స్టెన్షన్ చేసుకున్నా.
మన దగ్గర చైన్స్ ఉన్నా కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వీటికి వడ్డానానికి. నేను చైన్స్తో కూడా చేస్తాను. సో అదండి. ఆ తర్వాత చూడండి నక్లీస్ వచ్చింది ఇక్కడ. ఇది నక్లీస్ మినీ హారం కింద కూడా మనం వేసుకోవచ్చు. అలాగే మెయిన్ హారం, ఇది పెద్ద హారం. ఇది ఎంత నిండుగా ఉంది కదా అసలు. ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి. చాలా అసలు నా దగ్గర ఈ ఐటమ్ ఉన్నందుకు అలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను ఒక్కోసారి నేను. ఇంక మనం గోల్డ్ వైపు చూడక్కర్లేదు అన్నట్టు ఉండదు. నేనైతే వేసుకోనండి, తల్లికి అలంకరిస్తూ ఉంటాను అప్పుడప్పుడు.